బాధలు పట్టవా అని అడుగుతున్నాను. అధికారం వచ్చే వరకు వాడుకుంటారు ఈ పోలీసుల్ని, కానిస్టేబుల్స్ని. ఇప్పుడేం ఒలకరు పలకరా మీరు? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్దలు అనితమ్మ గారు. ఆవిడ హోమ్ తప్పితే అన్నిటి గురించి ఆవిడే మాట్లాడుతుంది. హోమ్ తప్పితే హోమ్లో మాత్రం ఏమీ పట్టించుకోదు. అఘాయిత్యాలు పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ పట్టించుకోదు, మర్డర్ల గురించి పట్టించుకోదు, రేపుల గురించి పట్టించుకోదు, పోలీసులు చచ్చిపోయినా పట్టించుకోదు, పోలీసులు తన్నినా పట్టించుకోదు, పోలీసులు తెలుగుదేశం గూండాలు కుమ్మినా పట్టించుకోదు, ఈ పోలీసులు బాధలు పట్టించుకోదు, పోలీసులకి సరెండర్ లీవ్లు, టీఏలు, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు. జగన్ మీదకి మాత్రం మూడో కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి, ఎవడున్నాడు రా మీ మంత్రుల్లో, జగన్ చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్, ఎవడున్నాడు రా మనడు అందుబాటులో, జగన్ తిట్టాలి, నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకు వచ్చేస్తుంది ఆవిడ. మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెజవాడలో ఉంటాడు, ఈ పక్కన గుడివాడలో ఉంటారు, ఆ పక్కన అక్కడ ఉంటారు, ఈ పక్కన నూజివీడులో ఉంటారు, ఏలూరులో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, పాలకొల్లో ఉంటారు, ఈ పక్కన ఉంటారు. వాళ్ళేమో సైకిల్ వేసుకు రావాలి, ఈవిడ విమానం వేసుకొస్తుంది కదా, అందుకని లేట్ అయిపోద్ది అనుకోండి. ఆవిడ ముందు వచ్చి మాట తిట్టి వెళ్ళిపోద్ది జగన్ గారు. ఆవిడ మాత్రం చాలా సులువుగా ఈ జీవో 329 మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ టు ఏఆర్ కానిస్టేబుల్స్ మాత్రం అంగుళం కదలదు. 2010, 2026 ఇది అంటే 16 ఏళ్ళైనా ఇది కదలదు. హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సులువుగా క్రిస్టియన్ నుంచి హిందూగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆవిడ మాత్రం ఎంత సులువుగా అంటే అంత సులువుగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ శాఖలో మాత్రం ఈ జీవో మాత్రం ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వరు ఏఆర్కి. అరే మీ కింద అనితమ్మ గారు వెట్టి చాకరీ చేస్తున్నారండి వాళ్ళు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నీ శాఖలో నీ మంత్రిత్వం కింద నీ కింద వెట్టి చాకరీ చేస్తున్నారు. కనపడదా? కనీసం వాళ్ళ అర్జీలు వినపడవా? 10 ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ ఉన్న వాళ్ళని 10 ఏంటి 15, 18, 20, 22, 24 ఎన్నేళ్ళు నిండి వాళ్ళకి ఏఆర్ కింద ట్రాన్స్ఫర్ చేయరా? మీకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు చెప్పండి మంత్రి గారు, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు సీఎం గారికి బ్యాటరీ సైకిల్ మీరు బరాబరా మామూలు దానంతా వెళ్ళిపోద్ది సైకిల్, అయినా సరే మీరు ఫుల్ యాక్టింగ్గా తొక్కేస్తుంటే మాత్రం వీళ్ళు కాపలా కాచేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్కి మీరు శనివారం ఆదివారం సెలవు ఇస్తా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్కి శనివారం ఆదివారం సెలవిస్తా అన్నారు కదా. ఎవరా? 2 ఏళ్ళు నిండినాయండి మీరు గెలిచి. ఎలక్షన్ హామీ 2 ఏళ్ళు నిండి అయినా ఎవరు మీరు ఇస్తామన్నారు కదా.